నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. నర్సరావుపేటలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, కలెక్టర్ అరుణ్ కుమార్. సంయమనం పాటించండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. జనసేన పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నర్సరావుపేట స్టేడియంలో జరిగిన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుల్ని అవమానించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ ని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఖండించారు. సామాజిక మాధ్యమాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన పల్నాడు జిల్లాలోని కోడలి శివప్రసాద్ క్రీడా ప్రాంగణం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరగలేదని, కేవలం నిబంధనల మేరకు స్టేజ్ మీద అతిథుల్ని ఆసీనులు అయ్యేటట్లు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. నర్సరావుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను శుక్రవారం శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, కలెక్టర్ పి అరుణ్ బాబులు ప్రారంభించారు. స్థానిక మార్కెట్ సెంటర్, స్టేడియం వద్ద, పల్నాడు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడారు. పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. వీటి ద్వారా పేదలు 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం అందించడం జరుగుతుందని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని, మున్సిపల్ కమిషనర్ సి రవిచంద్రారెడ్డి, నాయకులు వేములపల్లి వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. ఆగస్టు 15న మరి అన్నా క్యాంటీన్ ని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లుగా అన్నా క్యాంటీన్ మూసివేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్లైన ఆలోచనతో అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో అన్నా క్యాంటీన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా చెన్నైలో అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడ స్టాలిన్ గారు, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి వాళ్ళ విశిష్ట అతిథి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు, మరి వార్డులో నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళు అలాగే అన్నా క్యాంటీన్ ని చాలా ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ యొక్క ప్రాముఖ్యం మీరు తెలుసుకోవాలి. ఉదయం పూట 5 రూపాయలకి టిఫిన్ పెడతారు, 5 రూపాయలకి మధ్యాహ్నం లంచ్ పెడతారు, అదేవిధంగా 5 రూపాయలకి సాయంత్రం డిన్నర్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే 15 రూపాయల్లో రోజుకి ఏ పనిచేసే కూలినాలు చేసుకునే వాళ్ళు కానీ, కార్మికులు, సిమెంట్ కార్మికులు, ఆటో డ్రైవర్లు కానీ, ఉదయం పూట స్కూల్కి వచ్చే పిల్లలు ఉంటారు, అదేవిధంగా కాలేజీకి వచ్చే పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మరి రాష్ట్ర నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి అందరికీ నమస్కారం. నిరుపేదలకి ఎవరైతే రోజువారీ కూలీకి వెళ్ళి వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో 100-200 భోజనం కోసం ఖర్చు పెడతారో వారిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం జరిగింది. దీంట్లో మన జిల్లాలో మొత్తం 10 అన్నా క్యాంటీన్స్ ఈరోజు ప్రారంభించబడతా ఉన్నాయి. సుమారుగా ఒక్కొక్క క్యాంటీన్ లో 350 మంది సుమారుగా ఈ భోజనాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నాం. అట్లాగే మన జిల్లాలో 3500 మంది తీసుకుంటారు. ఇది ఈ పల్నాడు బస్టాండ్ సెంటర్ లో ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి వివిధ గ్రామాల నుంచి పనులకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఈ సెంటర్ లో ఉంటూ ఉంటారు. వారి కోసం పేదలు దృష్టి పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద. ఈ యొక్క అవకాశాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు, అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకొని ఈ అన్నా క్యాంటీన్ అవకాశాన్ని సద్వినియోగం కోరుతా ఉన్నాను. అలాగే కమిషనర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ మనం ఓపెన్ చేసాము, దీన్ని ఇలాగే ఇంతే శుభ్రంగా రోజు మెయింటైన్ చేస్తే జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఇది మనందరి ఆస్తిగా దీన్ని భావించి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని రిక్వెస్ట్ చేశాను. ఇది ఇంకా మనకి ఇవాళ నుంచి పర్మనెంట్ గా నడుస్తూనే ఉంటుంది. ఎంతమందికి అయితే అవసరం సుమారుగా మన అంచనా ప్రకారం 350 మంది అనుకుంటున్నాము. 5-10 పెరిగినా కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి కమిషనర్ సిద్ధంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం ఆహ్వానించినటువంటి కమిషనర్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతుందని జనసేన పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ సీనియర్ నేత ఆహార పౌర సరఫరాల శాఖ మాధ్యులు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన వివరణ ఇస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుతుందని, కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. అందరూ కలిసిమెలిసి ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. పల్నాడు జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఇన్ఛార్జి మంత్రిగా విచ్చేసిన నాదెండ్ల మనోహర్ ని నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ తన స్వగృహంలో ఆహ్వానించారు. జిలానీ ఇంటి వద్దకు చేరుకున్న జనసేన పార్టీ శ్రేణుల్ని పలకరించి అనంతరం జిలానీ ఇంటిలో ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాంతం జనసేన పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహం పెరిగింది. అదే జోష్తో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా నర్సరావుపేట విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని నర్సరావుపేటలోని A1 కన్వెన్షన్ నందు మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యులు చదలవాడ డాక్టర్ అరవింద బాబు మరియు జనసేన పార్టీ సయ్యద్ జిలానీ. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ నందు ఆహారం అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో నర్సరావుపేటలో కూడా పట్టణంలో 3 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, కలెక్టర్ అరుణ్ కుమార్, ఆర్డీఓ సరోజిని, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ 5 రూపాయలకే అద్భుతమైన అల్పాహారం రుచి ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు. ఇడ్లీ, వడ, దోశ ఇలా ప్రతిరోజు రకరకాల ఐటమ్స్ తో పేదలకి కేవలం 5 రూపాయలకే అందించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదవాడి పొట్టగొట్టారని, కానీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మేరకు తిరిగి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం పేదవాడి ఆకలిని తీరుస్తుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. నర్సరావుపేటలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, కలెక్టర్ అరుణ్ కుమార్. సంయమనం పాటించండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. జనసేన పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.